పిల్లలున్న ప్రతి మదర్‌కి ఈ వీడియో అయితే చాలా హెల్ప్‌ఫుల్. మనం రోజు పిల్లలకి పాలైతే ఇస్తూ ఉంటాం. అండ్ అందులో మిల్క్ మిక్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. బట్ ఆ మిల్క్ మిక్స్‌లో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి అండ్ యాడెడ్ షుగర్స్ కూడా ఉంటాయి. సో, మనమే హోమ్‌మేడ్ మిల్క్ మిక్స్ తయారు చేసుకుందాం. చేయకుండా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని కథలు. నేను చెప్పిన ఈ ఇంగ్రీడియెంట్స్ అయితే కలిపి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది ప్రోటీన్ పౌడర్. ఫస్ట్ అయితే 1 ½ కప్ రాగులు తీసుకొని దాన్ని ఒక 48 అవర్స్ వరకు వాటర్ వేసి బాగా నానబెట్టండి. అది 48 అవర్స్ నానితేనే మనకది స్ప్రౌటింగ్‌కి బాగా వస్తుంది. 24 అవర్స్ అనేది సరిపోదు. 48 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టండి. అప్పుడు మనకి స్ప్రౌట్స్ బాగా వస్తుందనమాట. బాగా డిప్ అయ్యే వరకు వాటర్ వేసుకొని 48 అవర్స్ తర్వాత ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. బాగా 3-4 టైమ్స్, అందులో చాలా ఇసుక ఇదంతా ఉంటుంది కాబట్టి ఫో ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక ఇలా స్ప్రౌట్స్ కట్టుకోవడానికి, అందరికీ తెలిసిందే ఇది స్ప్రౌట్స్ కట్టుకోవడానికి అని చెప్పేసి క్లాత్‌లో వేసి పెట్టండి. దానికి మనకి స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అది 24 అవర్స్ పడుతుంది. ఒక్కొక్కసారి 30 అవర్స్ అలా పడుతుంది. మనకి స్ప్రౌట్స్ పైకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా స్ప్రౌట్స్ మనకి పైకి కనిపించింది అంటే లోపల బాగా ఫుల్‌గా వచ్చినట్టే. ఎందుకు స్ప్రౌట్స్‌లా చేస్తున్నాము అంటే, స్ప్రౌట్స్ చేసుకోవడం వల్ల దానికి ఎక్స్ట్రా న్యూట్రిషన్ యాడ్ అవుతుంది. అండ్ పిల్లలకి డైజెషన్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఇలా స్ప్రౌటింగ్ చేయడం వల్ల నార్మల్ డ్రై రోస్ట్ చేసుకున్న దానికన్నా ఇలా స్ప్రౌట్ చేసి పెట్టుకున్నవి వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా న్యూట్రిషన్ యాడ్ అవుతుంది. అండ్ ఇలా ఇచ్చిన స్ప్రౌట్స్‌ని అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా! సో, అది డ్రై అయిపోవడానికి నేను ఒక 2 అవర్స్ ఎండలో ఎండబెట్టుకున్నాను. చూడండి మనకి చాలా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్‌ని మనం ప్యాన్‌లో వేసుకొని కొంచెం చాలా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎంతలా ఫ్రై చేసుకోవాలి అంటే, అవి మనం ఒకసారి బాగా ఫ్రై అయ్యాక మనం నోట్లో వేసుకుంటే అది మనకి క్రిస్పీగా కొంచెం మనకి తెలుస్తుంది. అలా వేసుకొని టేస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మన బేబీకి ఇష్టమైన ఫ్లేవర్స్, మీ బేబీకి ఏ ఫ్లేవర్స్ అంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టమో అవి తీసుకోండి. ఇక్కడ నేను ఇలాచీకి తీసుకున్నాను. ఇలాచీ అనేది కిడ్స్‌కి బ్రెయిన్‌కి చాలా హెల్ప్‌ఫుల్. బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మీరు ఇలా పాలలో కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉంటుంది. అండ్ ఇలాచీ చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఈ పౌడర్ ఎప్పుడు తీయించవ్వాలి అంటే, మనం బయట బోర్న్‌విటా, కాంప్లాన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో దానికి బదులుగా ఈ మిక్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటే మన పిల్లలకి మనం హెల్తీగా పెట్టుకున్న సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది. అండ్ ఇందులో ప్రిజర్వేటివ్స్ మనం ఏమి యాడ్ చేయము కాబట్టి వాళ్ళకి ఫుల్లీ ఆర్గానిక్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ సిమ్‌లో పెట్టుకొని అన్నీ డ్రై రోస్ట్ చేసుకోండి. అండ్ పిల్లలకి ఎక్కువగా మనం బయట ఇచ్చే వాటికన్నా ఇంట్లోవి చాలా ప్రిఫర్ చేయండి. ఇప్పుడున్న సొసైటీలోని ప్రతీది ప్రిజర్వేటివ్స్తోనే నడుస్తుంది. సో, బెటర్ మనం అన్నీ కిడ్స్‌కి హోమ్‌మేడ్ ఇస్తేనే వాళ్ళ ఫ్యూచర్ మనం మంచిగా చూసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో, మీరు ప్రతీదీ డ్రై రోస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే, మీ బేబీకి ఇష్టమైన ఫ్లేవర్స్ మాత్రమే ఇక్కడ వేసుకోండి. అంటే నట్స్‌లో కూడా కొంతమంది బేబీస్‌కి కొన్ని ఫ్లేవర్స్ ఇష్టముంటాయి. కొంతమందికి బాదం ఇష్టం ఉండదు. కొన్ని అలా మీ బేబీకి ఇష్టమైన ఫ్లేవర్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసిన తర్వాత వాళ్ళకి ఇష్టం లేని ఒక్క ఫ్లేవర్ వేయడం వల్ల మొత్తం వాళ్ళు ఇష్టపడక తాగరు. సో, మనం ఏమనుకున్నామంటే ఇది తాగట్లేదు, జస్ట్ ఒక 1 ఫ్లేవర్ కోసం మొత్తం పాడైపోతుంది. అండ్ ఇక్కడ నేను పూల్ మఖానా వేసుకుంటున్నాను. పూల్ మఖానా చాలా మంచిది. సో, అందుకని నేను ఇక్కడ పూల్ మఖానా కూడా యాడ్ చేసుకుంటున్నాను. పూల్ మఖానా కూడా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నాక నేను అక్కడ చూపించినట్టు మనం చేత్తో పట్టుకుంటే అలా వస్తుంది కదా! సో, అలా వేసుకోండి. అండ్ ఇప్పుడు అయితే జస్ట్ ఫస్ట్ ఈ రాగులనైతే మిక్స్ చేసుకోండి. బాగా మిక్సీ పట్టండి. ఎందుకంటే మనకి ఆ చిన్న గరుగ్గా ఉంటే మనకి పాలలో సరిగ్గా కలవదు కాబట్టి బాగా స్మూత్‌గా చేసుకోండి. అండ్ ఇక్కడ జల్లెడ పట్టండనమాట. అది చూడండి చాలా స్మూత్ వస్తది. అలా స్మూత్ వచ్చే వరకు చేయండి. అండ్ మిగిలిపోయింది కొంచెం గరుగ్గా ఉన్నది నేను ఇందులో వేసుకొని అండ్ మిగిలినవన్నీ మిక్సీ పట్టండి. మనం బయట తీసుకున్న బోర్న్‌విటా అయితే మనకి హాఫ్ కేజీ 600-500 అట్లా ఉంటుంది. కానీ మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవన్నీ అరౌండ్ నాకు 350 ఆర్ 400 అయింది. అమౌంట్ గురించి చూసుకున్నా అండ్ ఇది మనం హోమ్‌మేడ్ చేసుకుంటున్నాం. అంటే ప్రతీదీ మనం ఆర్గానిక్‌గా ఇస్తున్నాం. అండ్ ఇందులో ఏ న్యూట్రియంట్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది కాబట్టి బయట వాటికన్నా ఇది చాలా బెటర్. సో, మన కిడ్స్ కోసం ఒక కొంచెం టైం స్పేర్ చేసుకొని ప్రతి మంత్ ఇలా చేసుకోండి. అండ్ ఇందులో ఇప్పుడు నేనైతే మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను 1 ½ కప్ రాగులకి 1 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మరీ అంత షుగర్ ఏం లేదు. లైట్‌గానే స్వీట్ ఉంది. అండ్ కోకో పౌడర్.
నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, ఈ టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ బోర్న్‌విటా ఆ ఫ్లేవర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. అండ్ ఇప్పుడు ఈ కలిపిన కూడా ఒక్కసారి మళ్ళీ మిక్స్ పడితే మొత్తం బాగా మిక్స్ అవుతుందనమాట. అండ్ నేను 1½ కప్పులు రాగులు తీసుకున్నందుకు నాకు దగ్గర దగ్గర ఇది 3/4 కేజీ వరకు వచ్చింది. 1 కేజీ రాలేదు కానీ 3/4 కేజీ వరకు వచ్చింది. సో నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా వాడచ్చు. ఎందుకంటే పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసాం. పెద్దలకైతే జస్ట్ నట్స్ అండ్ రాగులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ట్రై చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.